ఈ మరోవైపు మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. కొన్ని వ్యాఖ్యలు ముఖ్యంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో టీడీపీ టీడీపీ సోషల్ మీడియా మాధ్యమాల్లో జనసేన ముసుగు వేసుకొని, జనసేన సోషల్ మీడియా మాధ్యమాల్లో టీడీపీ ముసుగు వేసుకొని, వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా శ్రేణులు కానీ ఈ ముఖ్యంగా జనసేన టీడీపీ అంటే కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియా మాధ్యమాలు ఉపయోగించుకుని అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిజమేనా? అసలు ఈ కల్చర్ ని, ఈ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టింది ఎవరు సార్? తెలుగుదేశం పార్టీ ఇటువంటి కల్చర్ ని తీసుకొచ్చింది. ఏ కల్చర్ ని? సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో ఫేక్ ఐడీలు సృష్టించడం, ఫేక్ ఐడీల ద్వారా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించడం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తుల్ని తిట్టడం, అదేవిధంగా జనసేన పార్టీ ఐడీలు సృష్టించడం, జనసేన పార్టీ వాళ్ళని తిట్టడం, ఈ సంస్కృతికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు వచ్చి ఆయన చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. నవ్వాలో ఏడవాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఒకవేళ జనసేన పార్టీ వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని తిట్టుంటే అది మేము సబబే అనుకుంటాం, 100% ఓకే అనుకుంటాం. ఎందుకంటే మీరు గౌరవాలు ఇచ్చిపుచ్చుకుంటే మీ ఇద్దరి మధ్యలో స్నేహభావం ఇంకొద్ది రోజులు ఎక్కువ ఉంటుంది. జనసేన పార్టీ వ్యక్తులకి ఎక్కడా కూడా సరైన గౌరవం దక్కుతున్నటువంటి పరిస్థితులు లేవు. మన అందరికీ అది అర్థమవుతుంది, ఓపెన్ గానే అర్థమవుతుంది. కేవలం పవన్ కళ్యాణ్ గారికి గౌరవిస్తూ ఆ పక్కన ఉన్నటువంటి క్యాడర్ అందరినీ కూడా విస్మరిస్తూ వాళ్ళని అగౌరవపరుస్తున్నటువంటి పరిస్థితులు జనసేన పార్టీ వ్యక్తులు కడుపు మండి డైరెక్ట్ వాళ్ళే తిట్టుంటారు. ఫేక్ ఐడీలు పెట్టాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు ఈ ఉద్దేశం ఏంది? ఓవరాల్ గా అటు తిప్పి ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద తీసుకొచ్చి బురద రుద్దాల. వీళ్ళ పరిస్థితి ఏ విధంగా అంటే ఇంత గతంలో మనం ఎన్నడూ చూడని విధంగా అసెంబ్లీలో ఎవరైతే ప్రజల చేత ఓట్లు ఎంచుకుని గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో వీళ్ళ చేత వీధి నాటకాలలాగా స్కిట్లు వేయించడం మనం చూసాం. వాళ్ళందరి చేత నాటకాలు వేయించడం, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నెలకో 15 రోజులకో ఒక్కొక్క కొత్త స్క్రిప్ట్ ఒకటి రాసుకొని ఆయన కూడా ఒక స్కిట్ చేసేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఏ అభివృద్ధి కూడా చేయకుండా ప్రజల్ని మభ్య పెడుతూ డ్రామాలు వేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, డ్రామా పార్టీ. ఆ డ్రామా పార్టీ గతంలో అనేక ఫేక్ ఐడీలతో వచ్చి ఈ విధంగా గందరగోళాలు సృష్టించి పెట్టినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఏమి తెలియనట్టు, అది ఒక సామెత ఉంది సార్, నాకు గుర్తు రావట్లా, ఆ విధంగా ఏం తెలియనట్టు లోకేష్ గారు వచ్చి ఇదంతా మన మధ్యలో చిచ్చు పెట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మనంతా అప్రమత్తంగా ఉండాలా. జనసేన ముసుగులో, తెలుగుదేశం పార్టీ ముసుగులో, జనసేన ముసుగులో వచ్చి మనల్ని తిట్టుకునేటువంటి పరిస్థితులు ఏర్పరుస్తున్నారు. ఎవరు ఏర్పరుస్తున్నారు? కేవలం మీ పార్టీ కడుపు మండిన మీ పార్టీ కార్యకర్తలే. ఎవరికైతే మీరు అన్యాయం చేశారో, ఎవరికైతే మీరు సక్రమంగా చెప్పినటువంటి అంటే ప్రజల పరిస్థితి అట్లా హామీలు ఇచ్చి వదిలిపెట్టారు, మీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఏదైనా చిన్న సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఇరు పార్టీలు ఉన్నాయి కాబట్టి కడుపు మండి మాట్లాడుతున్నారు. దాన్ని తీసుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద రుద్దాలంటే చూస్తా ఎవరు ఊరుకొస్తారు ఇక్కడ. మరోవైపు నిన్న వైఎస్ జగన్ ప్రెస్ మీట్ వినే ఉంటారు కదా. వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో ముఖ్యంగా హత్య రాజకీయాలు ఆయన ప్రధానంగా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి, ముఖ్యంగా గొడ్డలి పార్టీ అని హత్య రాజకీయాలు అని చెప్పి వైసీపీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి హత్య రాజకీయాలు ఎవరివి అంటూ ఆయన ఒక్కొక్కటిగా ఆయన ఉదాహరణలు ఇచ్చినటువంటి పరిస్థితి. దీనిపై మీరే ఎలా కామెంట్ చేస్తారు? ఏం మాట్లాడతారు? నిన్న ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అన్ని కూడా నిజాలే. ఆ నిజాలు ప్రజలకి తెలియకూడదు. ప్రజలకి తెలిస్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ఓట్ బ్యాంక్ ఇంకా తగ్గిపోతుందో, ఈ జనసేన పార్టీకి ఉండేటువంటి 6% ఓట్ బ్యాంకింగ్ లో ఎక్కడ తగ్గిపోతుందో అనే దానికి డ్రామా వేశారు సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఫస్ట్ హైలైట్ గా చెప్పిన అంశాలు ఏంటి? అభివృద్ధి పేరుతో, రాజధాని అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుంది. అక్కడ అన్ని సబ్సిడీలు వచ్చినప్పటికీ, ఇసుక ఉచితంగా వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇన్ని వేల కోట్ల కన్స్ట్రక్షన్ ఖర్చు అవుతుంది? ఒక స్క్వేర్ ఫీట్ కి దాదాపు 20,457 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది అనే విషయాలు ఒకటి బయట చెప్పడం జరిగింది సార్. అది వీళ్ళకి పాపం అక్రమంగా సంపాదించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ పార్టీలో ఉన్న ఒకే వ్యక్తికి, కాంట్రాక్ట్లు ఇచ్చిన వ్యక్తికే ఇస్తూ వేల కోట్ల సంపద తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టి తర్వాత వీళ్ళకి వచ్చే విధంగా వీళ్ళకి మొత్తం దాంట్లో వీళ్ళు రూట్ మ్యాప్ అన్ని అరేంజ్ చేసుకున్నారు కదా. అట్లాంటి రేపు ప్రజలందరూ కూడా తిరగబడితే వీళ్ళ పరిస్థితి ఏంది? హత్య రాజకీయాల విషయానికి వస్తే బాలకృష్ణ గారి సొంత ఇంట్లో ఆయన కాల్పులు చేశారు కదా. ఆ రోజు బెల్లంకొండ సురేష్ గారి మీద ఆయన వాళ్ళకి ఈ జ్యోతిష్యం చెప్పేటువంటి సత్యనారాయణ ఏదో సంథింగ్ ఉంది సార్ పేరు, ఆయన మీద కాల్పులు జరిపినప్పుడు ఎవరు హత్య రాజకీయాలు, ఎవరు హంతకులు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా నిన్న ప్రజలకు తెలియజేశారు సార్.
అది ఆ కడుపు మంటతోటే ఆ విషయాన్ని ప్రజలు ఊరు చూడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ప్రెస్ మీట్ కూడా ఎవరికి బయటకు తెలియకుండా ఉండాలంటే కొత్త డ్రామా పైకి తీసుకొని రావాలా. సోషల్ మీడియాలో ఏదైనా ఒక హాట్ గా తీసుకురావాలి. అందుకే నిన్న తెలుగుదేశం పార్టీ ఇది జనసేన పార్టీ స్టార్ట్ చేసింది ఒక డ్రామాని. మమ్మల్ని ఏదో తిట్టేశారు, ఏది దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు. అది ఎప్పుడో జరిగిపోయిన విషయం, 3 రోజుల క్రితం జరిగిన విషయానికి నిన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. నిన్న ఎందుకు పెట్టారు ప్రెస్ మీట్లు జనసేన వాళ్ళు? నిన్న అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అయిన తర్వాత ఎందుకు స్టార్ట్ చేశారు? వాళ్ళ నాయకుడు నాగబాబు గారు ఉన్నారు, ఆయన కూడా ఒక వీడియో మాట్లాడారు సార్. ఆయన కూడా ఒక వీడియో మాట్లాడుతూ మాటకి ముందు మాటకి తర్వాత కరప్టెడ్ పార్టీ, జగన్ కరప్టెడ్ జగన్ అంటూ మాటకు ముందు మాటకు తర్వాత ఒకటే ఆయనకి మేము డైరెక్ట్ గా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలు చూపిస్తూ రాజధాని పేరుతో అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీల గురించి బిగ్ స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద ఆధారాలు చూపిస్తూ మాట్లాడడం జరిగింది. అది కదా కరప్షన్ అంటే. అభివృద్ధి పేరుతో వేల కోట్లు దోచేస్తున్నారు, అది కదా కరప్షన్ అంటే. ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయి, ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయి, మెడికల్ కాలేజీలు వచ్చినాయి, సచివాలయ వ్యవస్థ వచ్చింది, ఈ అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, ఆటో మిత్రులకు డబ్బులు వచ్చాయి. ప్రతి ఒక్కటి ఇంత జరిగినా కూడా ఇలా కళ్ళల్లో కారం పోసుకున్నటువంటి పరిస్థితులు, అంటే కంటి చూపు కూడా వాళ్ళకి కనిపించట్లా. అవన్నీ కూడా మభ్య పెడుతూ మళ్ళీ ఈ రోజుకి కూడా పాడిందే పాడరా పాచిపల్ల దాసరి అన్నట్టు అవినీతి పార్టీ అని ముద్ర వేయడానికి నాగబాబు గారు చూస్తున్నారు. ఆయన డైరెక్ట్ గా అడుగుతున్నాం. నిన్న ప్రెస్ మీట్ వాళ్ళు కూడా చూసే ఉంటారు, వాళ్ళకి అది కనిపించట్లేదా? ఇన్ని వేల కోట్లు ఎక్కడ పోతున్నాయని ప్రశ్నించే హక్కు మీకు లేదా? మళ్ళీ మీరు చెప్పుకుంటారు కదా, మేము ప్రతిపక్ష పార్టీ 21 స్థానాల్లో మేము గెలిచాం కాబట్టి ప్రతిపక్ష హోదా మాకే ఉందని చెప్పుకుంటారు కదా లోపల. మరి మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? ప్రజలకి విషయాలు తెలియకూడదు, నిజాలు తెలియకూడదు, కప్పెట్టేయాలనే డ్రామాకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సార్ ఆంధ్రప్రదేశ్ లో. ఇదైతే షూర్. రైట్. అదే నిన్న వైఎస్ జగన్ ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా హత్య రాజకీయాలు ఎవరివి అని చెప్పే క్రమంలో పింగళి దశరథరామ్ని హత్య చేసినప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి ఉంది. తర్వాత వంగవీటి మోహన్ రంగా హత్య జరిగినప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆ పార్టీలో అప్పుడు. ఆ తర్వాత వైఎస్ రాజారెడ్డి హత్య జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు 99లో. తిరిగి రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు ఆ జరగడానికి జస్ట్ 3 days బిఫోర్ నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను అని చెప్పి చంద్రబాబు ఛాలెంజ్ చేయడం రాజశేఖర రెడ్డి గారిని. ఈ మాటలను కూడా వైఎస్ జగన్ నిన్న ప్రస్తావించారు. అంటే ఇక్కడ వైఎస్ జగన్ ఏం చెప్పదలిచారు? నిజంగానే తన తండ్రి హెలికాప్టర్ ప్రమాదం కాదు, కుట్ర ఉంది అని ఆయన కూడా అనుమానిస్తున్నారా? అదే చెప్పదలుచుకున్నారా? 100% సార్. ఒకటి తెలుగుదేశం పార్టీ ఆడేటువంటి డ్రామాలు, జగన్మోహన్ రెడ్డి గారికి పాపం నిజంగా డ్రామాలు అంటే ఒక నిందలు వేయడం అలాంటివి ఆయనకి తెలియదు సార్. ఆయన వ్యక్తిత్వం వేరే. ఆయన ఎప్పుడు ప్రజల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. ప్రజలకు నేను ఏం చేయాలా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేటువంటి వ్యక్తులందరినీ ఏరి పారేయాలనుకుంటే 2019 నుంచి 2024 మధ్యలో సమయం సరిపోతుంది సార్. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద దారుణంగా దూషిస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఏరి పారేయడానికి 5 సంవత్సరాలు అంటే జైళ్ళు సరిపోయినట్టు కాదు, ఆంధ్రాలో ఉండేటువంటి జైలు సరిపోయినట్టు. ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు మాట్లాడుతుండడం చాలా సంతోషంగా ఉంది సార్. ప్రజలకు తెలియాలి ఇట్లాంటి విషయాలన్నీ కూడా. అవన్నీ మనకెందుకులే, మనం ప్రజలకు మంచి చేస్తే సరిపోతుంది. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఆయన ఒక బాటను వేశారో ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత, అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు. అంటే ఇక్కడ విలువలు ఇస్తూ, ఒక చిన్న పెద్ద అనే విలువలు ఇస్తూ అట్లాంటివన్నీ జరిగినప్పటికీ కూడా, హత్య రాజకీయాలన్నీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నప్పటికి కూడా అవి మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. గతంలో అనుకున్నారు అవన్నీ మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు, మనం ప్రజలకు మంచి చేస్తే ప్రజలే మనకి ఓటేసి గెలిపిస్తారనే సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజైనా సరే నిజాలన్నీ ప్రజలకి తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది సార్. నిన్న ప్రెస్ మీట్ అయితే హైలైట్ ఏంటంటే హత్య రాజకీయం. ఈయన అంటుంటాడు కదా గొడ్డల పార్టీ నారా లోకేష్ ఏం తెలుసు సార్, పిల్లకాకేం తెలుసు ఉండేది దెబ్బ అన్నట్టు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కరెక్ట్ గానే చెప్పారు కదా, కరెక్ట్ గానే చెప్పారు. హత్య రాజకీయాలు చేసింది ఎవరు? రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు అయితే ఏమి, తర్వాత వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు అయితే ఏమి, రాజశేఖర రెడ్డి గారి మీద ఆయన కుట్రపూరితమైనటువంటి మాటలు మాట్లాడిన విధానం అయితే ఏమి, వీటిలన్నిటికీ చూస్తే లింక్ ఈ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చేపించింది అనేదానికి 100% సింక్ అవుతున్నాయి సార్ విషయాలన్నీ కూడా. అంటే ఏ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు అవాస్తవాలు చెప్పారని ఎవరు అనుకోవటం వల్ల 100% నిజం ఉంటేనే మాట్లాడతారు. ఏదైనా మాట్లాడి ఏదైనా హామీలు ఇస్తే ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ప్రజలకు మంచి చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
వైఎస్ జగన్ చేసినటువంటి నిన్న వ్యాఖ్యలు ముఖ్యంగా హత్య రాజకీయాలపై ఎవరిది హత్య రాజకీయాలు, ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ ఒక్కొక్కటిగా ఉదాహరణలు ఏదైతే వివరించారో వీటిపై ఇవి ప్రజల్లోకి వెళ్ళాయంటారా? ప్రజల్లో ఖచ్చితంగా వెళ్తాయి సార్. ఇంక లేట్, ఎందుకంటే నిన్న అది ఎక్కడైతే ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాట్లాడి ఇవన్నీ షేర్ చేస్తారు, లేదంటే ఆ వీడియోలు డౌన్లోడ్ చేసి సెండ్ చేస్తారనే ఉద్దేశంతో అది ఎక్కువ స్ప్రెడ్ కాకూడదు, అటువంటి విషయాలు ప్రజల్లోకి తెలియకూడదు, నిజాలు బయటకు తెలియకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక కొత్త డ్రామా ఒకటి తీసుకొని వచ్చారు సార్. కొత్త డ్రామాని ప్రెస్ మీట్ లో నాదెళ్ల మనోహర్ దగ్గర నుంచి మొదలు పెట్టారు నాగబాబు, ఇంకపోతే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు తెలియకుండా టాపిక్ అంటే ఇంకెక్కడ చూసినా ఇదే మాట్లాడుకునేదా, ఈ చర్చ మాట్లాడుకోవాలి. లేదు ఇట్లాంటివి నిన్న ప్రెస్ మీట్ కి సంబంధించి ఎవరైనా జన సైనికులు చూసినా, జనసేన పార్టీ కార్యకర్తలు మహిళలు చూసినా కూడా కొద్దో గొప్ప ఆలోచన వస్తుంది సార్. ఆ ప్రెస్ మీట్ కానీ మొత్తం చూస్తే వాళ్ళకి కూడా ఒక ఆలోచన వస్తుంది. మంచోళ్ళు ఉంటారు, ఖచ్చితంగా మంచోళ్ళు లేకుండా ఉండరు ఏ పార్టీలైనా. వాళ్ళకి కూడా వస్తుంది, అరే మా అన్న పవన్ అన్న ఇట్లాంటి పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నాడా, రేపు మనం ఉండకూడదు ఇట్లాంటి పార్టీతో, ఒకవేళ ఆయన కలిసి ఉంటే ఉండొచ్చు, రేపు మనమైనా మనం ఈ పార్టీ నుంచి బయటకు వచ్చేయాలనే ఆలోచన అయితే ఖచ్చితంగా ఆలోచిస్తారు సార్. ఆల్రెడీ నేను చాలా సార్లు అనేక సందర్భాల్లో చెప్పా, జనసేన పార్టీని కానీ వైసీపీ పార్టీలో రావడానికి జనసేన పార్టీ వదిలిపెట్టి చాలా మంది లక్షల మంది ఎదురు చూస్తున్నారు. కానీ దానికోసం ఒక సమయం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు సార్. ఆ సమయం ఆసన్నమైన రోజు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో జీరో అవ్వడం ఖాయం. ఎందుకంటే కేవలం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆడిస్తున్నటువంటి డ్రామాల్లో ఆ స్క్రిప్ట్ లో భాగంగానే ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల్ని కూడా ప్రజల్లోకి చేరనివ్వకుండా వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మేమైతే సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా మేము ఎంతవరకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని ప్రజలకు తీసుకెళ్లాలో అంతవరకు మేము బలంగా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఖచ్చితంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ అయితే అందరికీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ల ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషాలని, చాలా ఆనందాలని నింపింది సార్. ఎందుకంటే చాలా నిజాలు ఇంతకాలంగా బయట పెట్టకుండా, మాట్లాడకుండా మనకెందుకులే అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు చూశారు, ఇట్లాంటి నీచమైనటువంటి వ్యక్తుల గురించి అట్లాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే వాళ్ళని బయట పెట్టి మాట్లాడాలా. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు సరైన ప్రెస్ మీట్ లో సరైన సమాధానం తెలుగుదేశం పార్టీకి చెప్పారని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు సార్.